చాలా మంది గ్రీజర్ కొనుక్కుందాం అనుకుంటారు, కానీ వాళ్ళకి ఇమర్షన్ హీటర్ కి, ఇన్స్టెంట్ వాటర్ హీటర్ కి, స్టోరేజ్ వాటర్ హీటర్ కి ఈ మూడింటికి తేడా ఏంటనేది తెలియదు. ఇమర్షన్ వాటర్ హీటర్కి వచ్చేసరికల్లా ఇది మీకు ఒక రాడ్ లా ఉంటుంది. దాన్ని మీరు పవర్ లో పెట్టేసి స్విచ్ ఆన్ చేసుకొని బకెట్ లో పెట్టినట్టయితే ఆ బకెట్ లో నీళ్ళు ఎంతైతే ఉన్నాయో ఆ నీళ్ళన్నీ కూడా క్రమంగా మీకు వేడెక్కుతూ ఉంటాయి. మీకు కావాల్సిన వేడి వచ్చిన తర్వాత మీరు చూసుకుని ఆటోమేటిక్ ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మీకు ప్రాబ్లం ఏముంటుందంటే మీకు డైరెక్ట్గా పట్టుకుంటే షాక్ కొడుతూ ఉంటుంది. మీకు ఇది చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే తెలియకుండా ముట్టుకున్నా సరే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇమర్షన్ రాడ్కి చాలా దూరంగా ఉంటే బెస్ట్. ఇమర్షన్ రాడ్ కాస్ట్ పరంగా చూస్తే 500 నుంచి 1000 వరకు ఉంటుంది. కొన్ని కంపెనీస్ 1 year వారంటీ ఇస్తున్నాయి, కొన్ని కంపెనీస్ 2 years వారంటీ ఇస్తున్నాయి. ఇవి లో కాస్ట్ లో మీకు వేడి నీళ్ళు జాగ్రత్తగా చూసుకుంటాము అనుకుంటే ఇమర్షన్ హీటర్ తో యూజ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇప్పుడు ఇన్స్టెంట్ వాటర్ హీటర్ కి స్టోరేజ్ వాటర్ హీటర్ లాగే ఫిక్స్డ్ గా మీకు పైప్ కనెక్షన్ అనేది ఉండాలి. మీకు ఎప్పుడైతే హాట్ వాటర్ కావాలనుకుంటున్నారో మీకు ట్యాప్ ఓపెన్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా ఆ వేడి నీళ్ళు అనేది వస్తుంది. కానీ మీరు ఇక్కడ ఏంటంటే ట్యాప్ అనేది చాలా తక్కువ ఫోర్స్ లో ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఫాస్ట్ గా ఓపెన్ చేస్తే మీకు హాట్ వాటర్ రాదు. చాలా తక్కువ ఫోర్స్ లో ఓపెన్ చేస్తే మీరు స్విచ్ ఆన్ చేసిన 1 minute నుంచి కంటిన్యూస్ గా మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు కూడా హీట్ వాటర్ వస్తూ ఉంటుంది. ఇన్స్టెంట్ వాటర్ హీటర్కి వచ్చేసరికల్లా మీకు 1 liter, 2 liter, 3 liters ఈ 3 వేరియంట్లోనే కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది. ఇప్పుడు స్టోరేజ్ వాటర్ హీటర్ కోసం చూద్దాం. స్టోరేజ్ వాటర్ హీటర్ వచ్చేసి మీకు 5 liters, 6 liters, 10 liters, 15 liters, 25 liters, 50 liters వరకు కూడా మీకు స్టోరేజ్ వాటర్ హీటర్ అవైలబుల్ గా ఉంటుంది. స్టోరేజ్ వాటర్ హీటర్ వచ్చేసరికల్లా మీరు ఎన్ని లీటర్స్ అయితే గ్రీజర్ అయితే కొనుక్కున్నారో మీరు ముందుగానే ఆన్ చేసి ఉంచుకోవడం వల్ల అన్ని లీటర్స్ గ్రీజర్ లోని ముందుగానే వేడై ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలనుకుంటున్నారో అప్పుడు ట్యాప్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ గా ఆ వేడి నీళ్ళు అనేది డైరెక్ట్ గా మీకు 25 liters కెపాసిటీ ఉన్న గ్రీజర్ వాడితే 25 liters కంటిన్యూస్ గా మీ బకెట్ లోకి రావడం జరుగుతుంది. ఇది తక్కువ ఫోర్స్ లో ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎంత ఫోర్స్ కావాలంటే అంత ఫోర్స్ లో ఓపెన్ చేసుకోవచ్చు. మీకు ఆ 25 liters మీకు వచ్చేయగానే ఆటోమేటిక్ గా మళ్ళీ లోపలికి కూల్ వాటర్ 25 liters వెళ్ళటం అది మళ్ళీ వేడి అవడం కూడా జరుగుతుంది. కానీ దీనికి 10 to 15 minutes టైం తీసుకుంటుంది. ఇవి ఇమర్షన్ రాడ్ కి, ఇన్స్టెంట్ వాటర్ హీటర్ కి, స్టోరేజ్ వాటర్ హీటర్ కి ఉన్నటువంటి తేడా.